ఓకే సార్. మాస్టర్స్ మీరు స్టార్ట్ చేయండి సార్. నేనా? ప్రేమ మాస్టర్లందరికీ నమస్కారం. గణేష్ చతుర్థి సందర్భంగా ధ్యానము మరియు అహింస దారి దొరికింది. ఆ దారి అహింస మెడిటేషన్ ఛానల్. నదికి ఎన్నో పాయలు ఉంటాయి. ఎన్నో పాయలు కలిస్తే ఒక నది అవుతుంది. నదులన్నీ కలిస్తే సముద్రానికి వెళ్తాయి. సో మనకి ఇంకొక పాయ కలిసింది ఈ యొక్క ఆధ్యాత్మిక నదిలో. ఈ పాయ పేరేంటంటే అహింస మెడిటేషన్ ఛానల్. ఈ భూమి మీద చీకటి శక్తులు ఎవరిని వదలలేదు. అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని అన్ని చోట్లకి ప్రవేశించాయి. పత్రి సార్ వచ్చిన తర్వాత కాంతి శక్తులు ఎక్కడెక్కడైతే హింస ఉందో, ఎక్కడెక్కడైతే ఆ యొక్క చీకటి శక్తులు దిష్ట వేసినాయో అక్కడంతా కాంతిని వెదజల్లేదానికి ఫస్ట్ ఫిజికల్గా ప్రచారం చేశాం. తర్వాత గ్రూప్ అయ్యాము. తర్వాత యజ్ఞాలు చేశాం. తర్వాత మాధ్యమం ద్వారా పిఎంసి ఛానళ్ళు రకరకాలు వచ్చినాయి. ఇప్పుడు ఇంకా విస్తారంగా, అంటే ప్రతి వీధిలోకి, ప్రతి ఇంట్లోకి, ప్రతి రూములోకి కాంతి వెళ్ళాలి అని, అది ఒక ఈ ఛానల్ అంటే ఈ మాధ్యమము సెల్ ఫోన్ ద్వారా సత్యము చేయాలని ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తున్నారు. ఇవన్నీ కూడా పరస్పర విరుద్ధమైనటివి కాదు, ఒకే నదికి ఉన్న పాయలు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి. అన్ని నదులు, అన్ని పాయలు ఎక్కడ ఉద్భవించినా, ఎక్కడ చేసినా చేసేది ఒకటే పని, సముద్రంలో కలవడము. మనమందరము కూడా ఎవరు ఎంత ప్రయత్నం చేసినా ఏంటంటే ఆ సత్యము ఈ భూమి మీద నిలబడాలి. అహింసా జగత్. మనకెంతో గొప్ప ఎగ్జాంపుల్ ఉన్నారు. ఒక మాస్టర్, ఆ మాస్టర్ పేరు సురేష్. ఏకైక లక్ష్యాన్ని పట్టుకున్నాడు. 11 నిమిషాల ధ్యానం. ఎక్కడికి వెళ్ళినా ఏమి చేసినా దాంట్లో ప్రస్తావిస్తాడు, బ్యానర్ పెడతాడు, అందరి చేత 11 నిమిషాలు ధ్యానం చేపిస్తాడు 11 గంటలకి. అతని లక్ష్యం ఇంకేమీ లేదు. అహింసా జగత్ ఈ కల్లారా చూడాలి తన జీవితంలోనే. అలాగా ఒక్కొక్క మాస్టర్ ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఒక్కొక్క పాయ
ఈ మహాసముద్రంలో కలవాలనే వాళ్ళ ప్రయత్నం. మరి ఈరోజు రవిరాజు తెలుసు అన్ని రంగాల్లో ఉన్నారు. సో ఆ చెట్టుకి ఇంకో కొమ్మ కూసింది. ఎందుకు కొమ్మలు ఎందుకు రాకూడదు? ఎన్ని కొమ్మలన్నా రావచ్చు. ప్రతి కొమ్మకి ఎంతో పూత వస్తుంది. పూత వచ్చిన తర్వాత పుష్పాలు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి, తర్వాత పండ్లు అవుతాయి. ఎక్కడ చెట్టు ఆగదు కదా. అదేలాగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు, ప్రతి ఒక్క సత్య సాధకుడు విస్తారంగా తన యొక్క జ్ఞానాన్ని పెంచుకుంటూ పోయే కొద్దీ కొత్త కొత్త కొమ్మలు వస్తాయి, కొత్త కొత్త చిగుర్లు వస్తాయి. ఎందుకు? భూమి మీద ధర్మ సంస్థాపన జరగాలి. దానికోసమే ఈ విస్తరణ. మనము కొమ్మల్ని నరకట్లేదు, చెట్లను తీసివేయట్లేదు, చిగురిస్తున్నాం, పాజిటివ్ వైపు వెళ్తున్నాం. సో ఎంతమంది ఎన్ని ఛానళ్ళు పెట్టినా అన్ని సత్యం వైపే. కాబట్టి ఒకటికొకటి కాంపిటీషన్ కాదు. ఇక్కడ చెప్పిన మాస్టర్ అక్కడ చెప్తాడు, అక్కడ చెప్పిన మాస్టర్ ఇక్కడ చెప్తాడు. అనుభవాలు రకరకాలు ఉంటాయి. ఎందుకంటే లక్షల్లో ధ్యానులు అయినప్పుడు మరి ఆ 1,00,000 మంది ధ్యానుల యొక్క అనుభవాలు కనీసం 10,000 ఛానళ్ళు ఉండాలి కదా. ఒక పిఎంసి ఏం కవర్ చేస్తుంది? ఒక పిఎంసి ఎంతమంది స్టాఫ్ ఉన్నారు, ఎంత ఖర్చు అవుతుంది? సో ఇటువంటివి ఏం చేస్తాయంటే పిఎంసికి తోడై మాస్టర్లు ఎక్స్చేంజ్ చేసుకొని ఒక తెలుగులోనే కాకుండా రకరకాల భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందరికి వెళ్ళాలి. కాబట్టి ఎవరెవరు ఎక్కడెక్కడ కనెక్షన్ ఉందో అందరూ కలిసి ఈ యొక్క జ్ఞానాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి వెళ్ళాలి. ప్రతి మనిషి శాకాహారమే తీసుకోవాలి, హింసని తన జీవితం నుంచి కంప్లీట్గా తీసేయాలి అనే ఉద్దేశంతో మరి ఈ ఛానల్ వచ్చింది. మనందరము పత్రి సార్కి, పత్రి మేడంకి, మరి ఎంతమంది అయితే మనకు ఇంతవరకు కృషి చేశారో పిఎస్ఎస్ఎంకి, వాళ్ళందరికీ సీనియర్లు అయితేనేం జూనియర్లు అయితే సంబంధమే లేదు. పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు ఏ సహాయం చేశారో వాళ్ళందరికీ మనము అహింస మెడిటేషన్ ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుకుందాం. మరి రవి గారు ఇంకా మరి ప్రొసీడ్ అవ్వండి, లాంచ్ చేయండి. ఏం సంగతి? వినపడట్లేదు మీరు చెప్పేది. డిజిటల్ ధ్యాన మహాయజ్ఞం ద్వారా ప్రపంచవ్యాప్తంగా అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మరియు పత్రిజీ సార్ కన్నటువంటి కళలను సాకారం చేయడం కోసము, ప్రపంచమంతా ధ్యానమయం కోసం, ప్రతి ఇంట్లో సెల్ ఫోన్, ప్రతి వ్యక్తికి సెల్ ఫోన్ ఎలా ఉందో ప్రతి వ్యక్తికి ఈ జ్ఞానాన్ని అందించడం కోసం ఆచార్య పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ లాగా మరియు అహింస మెడిటేషన్ ఛానల్ గ్లోబల్ ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఉధృతం చేయడానికి ఈరోజు మన గ్రేట్ మాస్టర్ అయినటువంటి సీనియర్ మాస్టర్ అయినటువంటి సురేష్ మాస్టర్ గారిచే ఈ ఛానల్ ని లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఈ ఛానల్ కి అందరూ గట్టిగా మనం కర్తాల ధ్వనులతో క్లాప్స్ కొడదాం. సో రేపటి నుంచి యథావిధిగా ఈ ఛానల్లో అనేక మంది మాస్టర్లు అనేక మంది జ్ఞానాన్ని, తమ అనుభవాల్ని ఇందులో చెప్పడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఈ లింక్ ని షేర్ చేయండి. అందరూ ఈ లింక్ ని సబ్స్క్రైబ్ చేసుకొని తమ సెల్ ఫోన్ లోనే అనంతమైనటువంటి జ్ఞానాన్ని అందుకోవచ్చు. సో సామూహిక ధ్యానం, మనం ఎక్కడున్నామో ఏ సమయంలో ఉన్నా ఆ సమయంలో మనం కలిసికట్టుగా ధ్యానం చేయొచ్చు. అనేక విషయాలు, అనేక అనుభవాలని మనం పంచుకోవచ్చు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, ఈ మూడు మన జీవితంలో ఎప్పుడైతే పరిపూర్ణంగా ఉంటుందో సాధన, జ్ఞానము ఆటోమేటిక్ గా మనం పెంపొందించుకుంటూ ఉంటాము. తద్వారా మన జీవితాన్ని ఎంతో ఎన్లైట్మెంట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం సాధన చేయాలి. మన కోసం మనం ఈ ఛానల్ని నిర్మించుకుంటున్నాం. ముఖ్యంగా సముదాయం అనేటువంటి గ్రామం నుంచి ఎంతో మంది మాస్టర్లు శాకాహారులై ధ్యానులై 2వ మండల ధ్యాన విజయోత్సవం కూడా జరుపుకోవడం జరిగింది. సో వాళ్ళ యొక్క అనుభవాల్ని, వాళ్ళలో ఉన్నటువంటి చైతన్యాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ ఈ ఛానల్ని మరొకసారి మనం అందరూ కూడా కలిసి ఈ ప్రపంచానికి ఆదర్శ గ్రామం కావాలని, శాకాహార గ్రామం కావాలని
ఆ గ్రామం నుంచి ఇప్పుడు లాంచ్ చేయడం జరుగుతుంది. ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనకి రేపటి జూమ్ క్లాస్ లో అందరూ కనెక్ట్ అవుతారు. సో వాళ్ళందరికీ కూడా క్లాప్స్ కొడుతూ ఈ ఛానల్ ని పత్రిజీ గారి ఆశీస్సులతో, భగవంతుడి యొక్క కృపతో, ముక్కోటి దేవతల యొక్క ఆశీర్వాదంతో ఈ వినాయక చవితి సందర్భంగా మనం ఈ ఛానల్ ని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కోరుకుంటూ గట్టిగా భగవంతుడిని ప్రార్థిస్తూ గట్టిగా కర్తాల ధ్వనులు క్లాప్స్ కొడదాం. ఈ ఛానల్ కి ఈరోజు మనకి విశేషమైనటువంటి జ్ఞానం అందించడానికి సురేష్ సారు మనకి రావడం జరిగింది. సార్ ద్వారా కొంత సమయం జ్ఞానాన్ని మనం అందుకుందాము. తదుపరి మాస్టర్ల యొక్క అనుభవాలు, వాళ్ళ యొక్క విషయ జ్ఞానాన్ని మనం అడిగి తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వెల్కమ్ సార్. సో మీ యొక్క జ్ఞానాన్ని మాకు అందించాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. అహింస మెడిటేషన్ ఛానల్. సత్యంతో ఉన్నవాళ్ళు ఎవరైతే ఒక గురు స్థానానికి వెళ్తారో వాళ్ళ నుంచి వచ్చిన మెసేజెస్ మనం కానీ తీసుకుంటే బుద్ధ భగవానుడు చెప్పిన పంచశీలాలలో ఫస్ట్ది అహింస. పంచశీలాలలో ఫస్ట్ అహింస. అహింస తర్వాతే మిగతా అన్నీ వస్తాయి. అదే మాదిరిగా ఆది శంకరాచార్యుల వారు శివానంద లహరిలో 8 పుష్పాలతో ఆ యొక్క విష్ణుమూర్తిని ఆరాధించమన్నారు. ఏంటి 8 పుష్పాలంటే భౌతికంగా కనిపించే బంతి, చామంతి, మల్లె పువ్వులు ఇవి కాదు. ఆయన ఆ యొక్క పుష్పాలు అంటే గీత మకరంలో అద్భుతంగా వివరణ ఇచ్చారు. విద్యాగిరి వారు మలయాళ స్వామి ఆశ్రమం నుంచి 8 పుష్పాల్లో మొట్టమొదటి అహింసా పుష్పం. అహింసా పుష్పం అంటే ఇది మెటీరియల్, అంటే భౌతికమైన పుష్పం కాదు, అక్కడ కోసి ఇక్కడ వేయడానికి. పాటిస్తాను అని చెప్పి దాన్ని త్రికరణ శుద్ధిగా నేను ఆచరిస్తానని ఆ పుష్పాన్ని ఆ పరమాత్ముడైన విష్ణుమూర్తి లేకపోతే శివుడు ఏదైనా సరే ఆ చైతన్యం ముందర పెట్టడం ఆ పుష్పాన్ని. దాన్ని మనం అర్థం చేసుకోకుండా పత్రిసార్ ముందు మన జీవితంలో ఏం చేశాం, ఇంకా ఏం చేస్తున్నాం? ఎక్కడ దొరికిన పువ్వులు కోసేయాలి, ఎక్కడ దొరికిన ఆకులు కోసేయాలి, ఎక్కడ దొరికిన పిందులు అసలు ఏమి కనిపించకూడదు. ప్రకృతిని మొత్తం తీసేసి ఒక దగ్గర వేసేయాలి. వారం రోజుల తర్వాత అవన్నీ తీసి నీళ్ళల్లో వేసేయాలి. అంటే ఇటు ప్రకృతిని నాశనం చేస్తున్నాం, అటు నీళ్ళని కలుషితం చేస్తున్నాం, గాలిని కలుషితం చేస్తున్నాం, సౌండ్ పొల్యూషన్ మొత్తము. ఇది కాదు ఆది శంకరాచార్యులు అడిగింది. ఫస్ట్ అహింస. నేను మా ఇంట్లో వాళ్ళకి కానీ, బయట వాళ్ళకి కానీ, జంతువులకు కానీ, చెట్లకు కానీ, ప్రకృతిలో ఈ భగవంతుని చేత సృష్టించబడిన దేంతో కూడాను హింస చేయను, హింస పాటించను, నేను అహింస వ్రతం వెళ్తున్నాను అనే ఒక పుష్పాన్ని మనం సమర్పించాలి. పత్రిసారిని ఎవరు కలిసినా ఫస్ట్ వాళ్ళ నుంచి ఆశించేది ఏంటంటే శాకాహారము. ఏ జీవిని హింస చేయకూడదు. మనం అహింస. చాలా మంది మీరు గమనించని పిరమిడ్ మాస్టర్లో ధ్యానం తర్వాత చేశారేమో కానీ ఫస్ట్ పత్రిసారి ఇచ్చిన ఆ యొక్క చైతన్యంతో చూపులు కలవని, షేక్ హ్యాండ్ తీయని తీసుకొని పాంప్లెట్ చదవని ఎక్కువ మంది మనకు వచ్చిన వాళ్ళు శాకాహారులు అయిపోయారు. కొంతమంది ధ్యానం చేసి శాకాహారులు అయినారు. కొంతమంది పత్రిసారిని కలవక ముందే, అంటే పిఎస్ఎస్ఎంలోకి రాకముందే 1-2 సంవత్సరాలలో
మారిపోయి వచ్చిన వాళ్ళు. అంటే ఇక్కడ ఎంట్రన్స్ ఏంటి అంటే ఫస్ట్ అహింస మెయిన్, హింసను తీసేయాలి మన జీవితం నుంచి. ఎప్పుడైతే హింసను తీసేస్తామో ఆటోమేటిక్గా ధ్యానం బాగా కుదురుతుంది. ధ్యానం చేసిన వాళ్ళు ఉన్నారు, కొద్ది రోజులు మాంసం తిన్న వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు ఎప్పుడైతే పరిణితి చెందారో ఎలా అర్థమైంది వాళ్ళకంటే, వాళ్ళు ఆ రెండో సైడ్ ఉన్న శాకాహారాన్ని తీసుకున్నప్పుడు ధ్యానంలో బాగా పరిణితి చెంది వాళ్ళు అద్భుతంగా రాణించారు. సో ఈ అనుభవాలు ఎన్నో ఉన్నాయి. సో అహింస అనేది ఫస్ట్ మెట్టు. ఆ అహింస తర్వాతే ఆధ్యాత్మికత అనేది ఎంటర్ అవుతుంది. బాగా చూసుకోండి. ఇప్పుడు పత్రి సార్ యొక్క ఒక అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పుకొని మనము స్టార్ట్ చేద్దాం. అహింస మెడిటేషన్ ఛానల్ మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మనమందరము మరి ఈ ఛానల్ ఎందుకు వచ్చింది వివరణ మనకు అవసరం లేదు. మన దగ్గర ప్రసాదం వచ్చిందంటే చక్కగా దాన్ని ఆస్వాదించాలి, అన్నదాత సుఖీభవ అనాలి, అక్కడి నుంచి మన ప్రయాణం మొదలెట్టాలి. ఎక్కడా కానీ మనకు నిర్ణయాలు కారణాలు ఇవి ఉపయోగించి మన శక్తిని మన ఆలోచనని మనం వృధా చేసుకోకూడదు. సో ఒక ప్రసాదం వచ్చింది అహింస మెడిటేషన్ ఛానల్ ద్వారా ఏం చేయాలి, దాన్ని ఆస్వాదించాలి. ఎందుకంటే ఈ మాస్టర్ ఎవరైతే దీన్ని స్టార్ట్ చేశారో రవిరాజు గారు ఎక్కువగా గ్రామాలలో మూల ప్లేసుల్లో ఎంతో మందిని డే 1 నుంచి డే 41 వరకు చైతన్యపరిచి ఊర్లో కొంతమందిని ధ్యానంలోకి నడిపించిన ఆయన, శాకారంలోకి నడిపించిన ఆయన. సో బేస్ చాలా ఉంది. మరి ఈ బేస్లోకి మైకి వెళ్ళడము, పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వెళ్ళడం అనేది కొంతవరకే పరిమితం. కానీ ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళాలంటే కొంచెం కష్టమవుతుంది. వాళ్ళు హైదరాబాద్కు రారు, లేకపోతే తిరుపతికి పుత్తూరుకి రారు. వాళ్ళ పనుల్లో వాళ్ళు వ్యవసాయ పనులు చేసుకుంటారు, తర్వాత అందరూ కలిసి ధ్యానం చేసుకుంటారు. ఇంతవరకే వాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ ఛానల్ ఇలా వచ్చిందో దీనికి ఒక 4-5 మంది కోర్ టీం ప్రిపేర్ అవుతారో, ఈ టెక్నికల్ టీం, వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ యొక్క అంటే గత 20 సంవత్సరాలుగా గ్రామీణంలో ఊరా పల్లెటూర్లలో ఎక్కడైతే ధ్యానం చేసి అనుభవాలు పొందుతూ బయట ప్రపంచంలోకి తెలియని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వాళ్ళు చేసుకున్నట్టు కానీ ఇంట్లో ధ్యానం జరుగుతుందని పిఎంసి చూసి చైతన్యం మదుతుందని వాళ్ళు బయట ప్రపంచానికి తెలియజేయలేదు. అది ఈ ఛానల్ బయట పెడుతుంది. అటువంటి ఆనిముత్యాలని అక్కడక్కడ ఉండే ఆ యొక్క గంధపు మొక్కల్ని, తులసి మొక్కల్ని ఏఎంసి ఛానల్ పరిచయం చేస్తుంది. రోజుకొక కొత్త మాస్టర్, రోజుకొక కొత్త మాస్టర్. అందరూ ఎక్కడంటే గ్రామీణంలో అట్టడుగున ఉన్న ఎంతో అద్భుతంగా అంటే ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇంటి పనులు చేసుకుంటూ పొద్దుట మరియు సాయంత్రం పూట వాళ్ళకు వీలైనప్పుడు ధ్యానం చేసుకుంటూ మళ్ళీ అమావాస్య పౌర్ణమి రోజుల్లో రాత్రంతా కూర్చుంటారండి. వాళ్ళు ఎంతో రాత్రంతా కూర్చుంటారు. మరి కానీ బయట ప్రపంచానికి తెలియదు వీళ్ళంతా చేస్తున్నారు. సో వాళ్ళందరినీ పరిచయం చేసే వేదిక అహింస మెడిటేషన్ ఛానల్. మరి దీంట్లో మనము పత్రి సార్ కాన్సెప్ట్ తీసుకుందాం ఫస్ట్ రోజు. సో రేపటి నుంచి మీకు డిఫరెంట్ మాస్టర్స్ వస్తారు, ఎంతో జ్ఞానం. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అన్నారు కాబట్టి ఇన్ని రోజులుగా గుప్తంగా చేసిన వాళ్ళ ధ్యానం యొక్క ఫలితాన్ని ఊరికి తీసుకెళ్ళి ఓ రోజుకొక్కరు చెప్పిన మనకు అద్భుతంగా 365 రోజులు అద్భుతంగా కొత్త అనుభవాలతో వస్తుంది. అవన్నీ మనకు ఒక ఆకాశిక్ రికార్డ్ లాగా ఒక రికార్డు ఉన్నింది అనుకోండి, మనం ఎంతో మందికి షేర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పిఎంసికి బ్యాక్ బోన్ అవుతుంది. 1,00,000 మంది అనుభవాలు, 1,00,00,000 మంది అనుభవాలని పత్రి సార్ చెప్పిందంటే వివిధ మాధ్యమాల ద్వారా, అది పిఎంసి తెలుగు కావచ్చు, ఇటువంటి డిఫరెంట్ ఛానల్స్ కావచ్చు, లేకపోతే పిఎంసి హిందీ, పిఎంసి ఇంగ్లీష్, పిఎంసి గ్లోబల్ కావచ్చు. సో అహింస మెడిటేషన్ ఛానల్ గ్లోబల్ అన్నారు కాబట్టి ఎక్కడ ఉన్న తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాళ్ళు గుప్తంగా ఉన్న వాళ్ళంతా బయటికి రావాలి, ఒక్క సెషన్ అన్నా ఇవ్వాలి. ఇస్తే ఇది గొప్పతనం కాదు, వాళ్ళ అనుభవాలు ఇంకా కొంతమందికి స్ఫూర్తి అయ్యి ఇంకా ఎక్కువ మంది అహింసకి ఈ యాత్రలో ఈ యొక్క వ్రతంలో పాల్గొంటారనే ఒక సదుద్దేశంతోనే ఈ ఛానల్ క్రియేట్ కాబడింది. మరి పత్రి సార్ ఒక కాన్సెప్ట్కి వెళ్దాం. ఇవి 5 ఫింగర్ కాన్సెప్ట్. ఈ 5 ఫింగర్లో
ఈ 5 వేలల్లో ఆధ్యాత్మికత అంటే స్పిరిచువల్ లైఫ్, ఆధ్యాత్మిక జీవితం. మనం ధ్యానం రాకముందు, సాకారం కాకముందు ఈ ప్రపంచంలో ఎన్నో హోదాలు అనుభవించవచ్చు, ఎన్నో ఉద్యోగాలు చేశాము, ఇంకా ఎన్నెన్నో ఇవన్నీ పడ్డాం. ఇవన్నీ ప్రాపంచిక జీవితం. కానీ పిఎస్ఎస్ఎంలోకి వచ్చిన తర్వాత, లేకపోతే బ్రహ్మకుమారీస్కి వచ్చిన తర్వాత, హరే రామ హరే కృష్ణకు వచ్చిన తర్వాత ఏవైనా అనుకోవచ్చు. ఆధ్యాత్మికంగా మనము మారాలి అనుకున్నప్పుడు ఆత్మ ఏదో ఒక సిస్టంలోకి వెళ్ళి అక్కడి నుంచి సాకారంలోకి, ధ్యానంలోకి వచ్చాం. సో పత్రిసారి చెప్పేది ఏమంటే, నాయన ఈ చిటికెన వేలు ఏదైతే ఉందో ఇది ఆధ్యాత్మిక ప్రవేశము. ఇది ఆధ్యాత్మిక ప్రవేశం అంటే అప్పుడే మనము భౌతికంగా, ఇది భౌతికం అంటే శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో ప్రతి ఒక్క ఆత్మ ఈ భూమి మీదకి వచ్చింది అంటే తన లక్ష్యం ఏంటంటే పరమాత్మ అంత స్థాయికి ఎదగడము. పరమాత్మ కలిసిపోతావు. ఎప్పుడు కలుస్తావు? నువ్వు అంత స్థాయికి ఎదిగినప్పుడే కలుస్తావు. నువ్వు ఇక్కడ ఉన్నప్పుడు ఎలా కలుస్తావు? భౌతికంగా పూజ చేస్తున్నాము అంటే ఆ భౌతికమైన రూపానికే, ఆ మంత్రానికే విలువిస్తున్నావు. కానీ అతని యొక్క విరాట్ స్వరూపమైన ఈశ్వరం సర్వభూతానాం, యా దేవి అంటే అన్ని భూతాలలో ఆ దేవి ఉంది, అంటే ఆ పరమాత్మ చైతన్యం ఉంది అనేదాన్ని మర్చిపోతున్నావు. ఇక్కడే ఉంది, ఇక్కడే వినాయకుడు ఉన్నాడు అనేసి దీన్నే పట్టుకొని 9 రోజులు చేస్తున్నావు. కాదు, అది ఓన్లీ ఒక రూపము. ఆయనకి రూపము లేదు, అన్ని రూపాలు ఆయనవే. అన్నిటికీ కలిసిన చైతన్యం అనే ఆ పరమాత్మ స్థాయికి వెళ్ళాలి అంటే ఈ యొక్క స్పిరిచువల్ గ్రోత్ కావాలి. ఈ స్పిరిచువల్ గ్రోత్ కోసమే పత్రిసారి ఈ కాన్సెప్ట్ చెప్పారు. మనము ఎంతో అద్భుతంగా తెలుసుకుందాం ఈరోజు. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ, పరమాత్మ. సో ధ్యానంలోకి మనం వచ్చామనుకోండి, మనకి ఏం స్టార్ట్ అవుతుందంటే ఇది భౌతికంగా. సో ఈ ప్రయాణంలో మన ఎలా ఉంటుందంటే దీంట్లో 5 కొండలు, 4 లోయలు, ఇవి మనం ప్రయాణం మొత్తం 9. ఇవి 9 మనం దాటాల్సి వస్తుంది. ఏ ఊరైనా సరే, ఏ సాధకుడైనా సరే. ఈ 9 ఏంటంటే దానికి ఫస్ట్ హాల్ టికెట్ అంటే ఎంట్రన్స్ టికెట్ ఏంటంటే ధ్యానం చేయాలి, రెండోది శాకాహారిగా మారాలి. అప్పుడు మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలోకి ఎంటర్ అవుతావు. ఇది ఫస్ట్ స్టెప్. చిటికెన వేలు అనేది ఫస్ట్ స్టెప్. ఏంటి ఇక్కడ ప్రతిసారి మనకు చెప్పారు, నాయన నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు, కాళ్ళు 2 క్రాస్ చేసుకో, చేతుల్లో చేతులు, వేలల్లో వేలు పెట్టుకో, జస్ట్ కళ్ళు మూసుకో, హాయిగా నీ లోపల జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించు. అంటే భౌతికంగా ఈ శరీరాన్ని కట్టి పడేశాము. ఇది ఫస్ట్ శరీరానికి సంబంధించింది. తో ఇది చేస్తేనే ఆధ్యాత్మికతలో మనం ఎంటర్ అయినట్టు. ఇది ఏమంత కష్టం కాదు, సులభమైన శాస్త్రీయ దృక్పథంతో కూడుకున్న సుఖ స్థిర ఆసనము. సోఫాలో కూర్చోవచ్చు, ఆనుకొని కూర్చోవచ్చు, నువ్వు ఏమన్నా చూసుకో. కాళ్ళు చేతులు కట్టేయి, కళ్ళజోళ్ళు ఉంటే పక్కన పెట్టి శ్వాసను గమనించు. సహజమైన శ్వాస, నువ్వు తీసుకోవద్దు, వదలవద్దు దాన్ని. సో ఇది ఫస్ట్, అంటే ఆధ్యాత్మికంలో మనం ఎంటర్ అయినాం అని అర్థం. సో ఇది ధ్యానం యొక్క భౌతిక స్థితి. ఎప్పుడైతే ఎంటర్ అయినామో ఇంకా నువ్వు ఏమీ చూసుకోని అవసరం లేదు. ఆ ట్రైన్లో ఎక్కే వరకే నీ బాధ్యత. ట్రైన్లో ఎక్కితే నీకు ఎంతో మంది ఫ్రెండ్స్ దొరుకుతారు, ఎన్నో బుక్కులు దొరుకుతాయి. అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఆ ట్రైన్లో ప్రతి ఒక్కరూ పాటిస్తుంటారు. కాబట్టి వాళ్ళ ఫ్రెండ్షిప్ తోటి మెల్లమెల్లగా ఎదిగి నువ్వు ఇక్కడికి చేరుకుంటావు. సో ఎప్పుడైతే మనం ఇలా కూర్చుంటామో ఏమవుతుంది మనకి గమనించండి, ఆలోచనలు బాగా పెరుగుతాయి. అంతవరకు లేని ఆలోచనలన్నీ వస్తాయి, అంతవరకు లేని నొప్పులన్నీ వస్తాయి. ఒక అసహనం అనేది లోపల నుంచి బయటకు వస్తుంది. ఎందుకు చేస్తున్నాము, ఇది కళ్ళు మూసుకుంటే ఏమొస్తుంది, ఇవేంటి, ఇవి రోగం ఎట్ట తగ్గుతుంది, ఇవన్నీ డౌట్లు క్రియేట్ అవుతాయి. అంటే నువ్వు ధ్యానంలో కూర్చున్న వెంటనే లోయలో పడతావు. అంటే మనసు నేనేం చేస్తుంది, టైం వేస్ట్, ఇది సినిమా చూద్దాంపా, డబ్బులు సంపాదిద్దాం, మంచి పేరు తెచ్చుకుందాం అంటే మంచిది అనుకున్నావు, కానీ మనసు ఏం చేసింది, లోయలో పడేస్తుంది. కానీ మనం ఇది ఎప్పుడైతే ఆ మనసు మాట వినకుండా నేను ధ్యానం నేర్చుకోవడానికి వచ్చాము, ఆధ్యాత్మికలో ఎదగడానికి వచ్చాను కాబట్టి ఇది నేను చేసే తీరుతాను అనే కృత నిశ్చయంతో మీరు ఉన్నప్పుడు ఇది ధ్యాన యోగము.
ధ్యానంలోకి వచ్చావు, ధ్యాన యోగం స్టార్ట్ అయ్యింది. అంటే ఏవో చెప్పినా నేను విన్ను. ఎందుకంటే గత 400 జన్మలుగా నేను విన్నాను, ఏమీ ఎదగలేదు, కొద్ది కొద్దిగా ఎదుగుతూ వచ్చాను. కానీ ఈ జన్మలో నేను ఖచ్చితంగా ముక్తి మార్గానికి వెళ్ళాలి అనే కృత నిశ్చయంతో ఆత్మ ఉంది కాబట్టి ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా రోజు 1 గంట 2 గంటలు 3 గంటలు ధ్యానంలో కూర్చోవడం. ఎవరేమన్నా అనుకోని, ఎవరు ఏమన్నా కమెంట్ చేయని, నాకు సంబంధం లేదు, నేనైతే ధ్యానంలో కూర్చుంటా. అంటే ఆత్మ ఆ స్థాయికి వచ్చింది కాబట్టి చక్కగా ఈ లోయలో పడినా, ఎన్ని క్వశ్చన్లు వేసినా, సమాజం ఏమన్నా అది దాన్ని సహనంగా తీసుకొని చక్కగా కూర్చోవడం ఆపలేదు. దాన్ని ధ్యాన యోగం అంటే ఈ ఆత్మ ధ్యాన యోగంలోకి ఎంటర్ అయ్యింది ధ్యానము ద్వారా. ఎప్పుడైతే బాగా గంటలు ధ్యానం చేస్తూ 41 రోజులు అయిందో, లేకపోతే 80 రోజులు అయిందో, 20 రోజులు అయిందో, 7 రోజులు, సంబంధం లేదు, అయితే ఏమవుతుందంటే రెండో కొండ ఎక్కుతాడు. ఇది ఒకటో కొండ అయిపోయింది కూర్చున్నతోనే, దాంతో ధ్యాన యోగం స్టార్ట్ అయింది. ఇప్పుడు కొండ ఎక్కుతాడు. ఏమిటి కొండ అంటే రకరకాల ఆలోచనలు, ఎప్పుడెప్పుడువో ఏమేమో, మంచివి చెడువి, పనికొచ్చేటివి పనికి రానిటివి రకరకాలు వస్తూ ఉంటాయి ఇవి. కానీ ఏం చేస్తాము, నేను పట్టు వదలను, విక్రమార్కుణ్ణి, పట్టు పట్టరాదు పట్టు విడవరాదు, పట్టినేని బిగే పట్ట వెళ్ళను, పట్టు వదలటుకుంటే పడి చచ్చుట మేలయ్య విశ్వదాభిరామ వినరవేమ. 400 జన్మలు పట్టు వదిలేశాం కదా, ఈ జన్మలో నేను వదలను, ఈ జన్మలో దీన్ని ఎట్టైనా సాధించి తీరుతాను అనే ఆత్మ యొక్క దృఢ నిశ్చయం ఏం చేస్తుందంటే కంటిన్యూ చేస్తుంది. సో ఈ రెండో కొండను కూడా, అంటే ఎన్ని నెగిటివ్ అడ్డంకులు వచ్చినా నువ్వు దానికి తలంచలేదు, దాన్ని దాటేసినావు, ఈ రెండో కొండను కూడా దాటినావు, అప్పుడు ఇక్కడికి వస్తావు. ఇక్కడ ఏంటి రెండోది, ఇది ధ్యాన యోగం అయితే ఇది ధర్మయోగము. ధర్మయోగం ఏం చెప్తుంది, నువ్వు ఏ పని తీసుకున్నావు, క్రికెట్ ఆడాలని వచ్చినావు, మరి క్రికెట్ ఆడాలి కదా, క్రికెట్ ఆడాలి. నువ్వు ఆ ఊరికే ఓన్లీ టీవీ చూసుకుంటా, లేకపోతే ఆ మ్యాచ్లకి వెళ్ళి చూస్తా ఉంటే నీకు రాదు క్రికెట్. లేకపోతే సచిన్ టెండూల్కర్కో, విరాట్ కోహ్లీకో, లేకపోతే బుమ్రాకో, ధోనికో పూజ చేస్తే రాదు నీకు. నువ్వు బ్యాట్ తీసుకోవాలి, బాల్ తీసుకోవాలి, ఫీల్డ్లోకి వెళ్ళాలి, నువ్వు అక్కడ పని చేయాలి, అక్కడ ఆడాలి, ప్రతి బాల్ని ఫేస్ చేయాలి, క్రమక్రమంగా ఆ విద్యను నేర్చుకోవాలి, అప్పుడు నువ్వు క్రికెటర్ అవుతావు. నేను పూజ చేస్తాను, నేను వాళ్ళని ఫాలో అవుతానంటే నువ్వు కావు. ఇక్కడ కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నీ ధర్మం ఏంటి, ఈ జన్మలో నేను ముక్తిని పొందాతాను అని అనుకున్నావు కాబట్టి ఎక్కువ సమయాన్ని దాన్ని కేటాయిస్తే అది నీ ధర్మం అవుతుంది. స్వధర్మాన్ని పాటించమన్నారు భగవంతుడు, కృష్ణుడు. స్వధర్మం ఎవరేమన్నా అనుకోండి, నీ ధర్మం, నీ ధర్మం నువ్వు పాటించు. ఇప్పుడు మనం ఏమనుకున్నాము, నేను ముక్తి పొందాలి, మరి ముక్తి పొందాలంటే దానికి కొంచెం సమయం కేటాయించాలి కదా. కాబట్టి ఎన్ని అడ్డంకులు వచ్చినా, మనసు ఎన్ని అడ్డంకులు క్రియేట్ చేసినా, నువ్వు వేస్ట్ అని చెప్పినా మనము దాన్ని వదలకుంటున్నాం. కాబట్టి రెండోదైన ధర్మ యోగానికి మనం సిద్ధమవుతాము. మన ధర్మం ఇది కాబట్టి ఆత్మ యొక్క ఆ ధర్మాన్ని మనం పట్టుకుంటాం. ఎప్పుడైతే ఈ యొక్క ఈ లోయని దాటి మూడో దానికి వస్తారో అతనికి అపారమైన ఏమొస్తుంది, సహనం వస్తుంది. అంటే వీడు ఎన్ని కష్టాలు పెట్టినా, ఎంత చేసినా వీడిలో సహనం పెరిగింది. మూడోది సహనానికి ప్రతీక. సహనం ఎప్పుడైతే పెరిగిందో నీకు బుద్ధి వస్తుంది. అంతవరకు ఈ బుద్ధి లేని పనులు చేశావు, ఎవరినో మెప్పించాలని పని చేసావు, నీకోసం ఏం పని చేయలేను. ఎప్పుడైతే నీకు సహనం వచ్చిందో నీకోసం నువ్వు పని చేస్తావు, అదే బుద్ధి. బుద్ధి బాగా ఉన్నవాడే బుద్ధుడు, వినాయకుడు. వినాయకుడి దగ్గర విశేషమైన బుద్ధి ఉంది. బుద్ధి సిద్ధి అని 2 ఉంటాయి. బుద్ధి వస్తుంది, సిద్ధి కూడా వస్తుంది, సిద్ధులు కూడా వస్తాయి, పవర్స్ వస్తాయి. ఎందుకు, వినాయకుడు ధ్యానం చేశాడు కాబట్టి. సాక్షాత్తు ఎప్పుడు ధ్యాన స్థితిలో ఉండే ఈశ్వరుడికి మరి శక్తి స్వరూపిణిగా ఉన్న పార్వతీమాతకి ఈ ఇద్దరి కలయిక కాబట్టి ఆయనకి విస్తారంగా ఆ యొక్క సిద్ధి అంటే ఆ శక్తులు ఉన్నాయి, బుద్ధి అంటే ఆ యొక్క ఈశ్వర తత్వమైన ఆ బుద్ధి ఉంది, 2. సో ఇది మూడోది, ఇది మనకి బుద్ధి అంటే జ్ఞానము, ఆత్మ జ్ఞానము ఇస్తుంది. సో మూడో కొండ ఎక్కుతాం మనం. మూడో కొండ ఎక్కిన తర్వాత ఏమవుతుంది మనకి అంటే ధ్యాన యోగం అయింది, ధర్మయోగం అయింది. ఇప్పుడు ఇది బాగా మంచి మంచి మాస్టర్ల దగ్గర బుక్కులు చదివి జ్ఞానాన్ని తీసుకొని, ఇప్పుడు రకరకాల మాధ్యమాలు ఉన్నాయి,
ఈ ఛానల్లో నుంచి వాళ్ళ జ్ఞానం తీసుకొని మన జ్ఞానాన్ని దానికి కంపేర్ చేసుకొని ఇంకా అద్భుతంగా మనం పెంచుకుంటూ పోయామనుకోండి, మనము ధ్యానం చేస్తే ఊరుకోకాదు, మనం 10 మందికి చెప్పాలి, ఇంకా మంచి పనులు చేయాలి అని మనము ఇంకా 10 మందికి చెప్పుకుంటూ పోతే ధర్మం అనేది, సత్యం అనేది ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే ఈ పని చేస్తున్నామో జ్ఞానం బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది మనకి కర్మయోగము. ఏంటి ఈ కర్మ అంటే? దీనికి ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ బుక్కులు చదివినావో జ్ఞానం బాగా పెరిగింది, సో ఆ జ్ఞాన యోగం అనేది ఇక్కడ వస్తుంది. కర్మ ఎప్పుడైతే మంచి పనులన్నీ చేస్తావో దాన్నే జ్ఞాన యోగము. సో ఎప్పుడైతే జ్ఞాన యోగం వచ్చిందో బాగా గుర్తుపెట్టుకోండి, శరీరము, మనసు, బుద్ధి 2, 3 కూడా పరిపక్వానికి వచ్చాయి. ఇప్పుడు ఆత్మస్థితికి వస్తావు. ఇప్పుడు నువ్వు కూర్చుంటే ఒక్క 2 గంటలు నీకు అలా శ్వాసను అలా గమనిస్తావు, అప్పుడే 2 గంటలు అయిపోయిందా అనిపిస్తుంది. ఫస్ట్ కూర్చున్నప్పుడు ఎంతో భారంగా కూర్చున్నావు, ఇంకా టైం కాలేదే, ఎప్పుడు ఓకే చెప్తారు, ఎప్పుడు వెళ్ళిపోవాలి, ఈ స్థితిలో ఉన్నావు. అప్పుడు అంటే భౌతికంగా కూర్చున్నావు కానీ శ్వాస మీద ధ్యాస అంటే ఏమీ తెలియదు, అది ఎంతసేపు అయితే తెలీదు. ఏదో మొక్కుబడిగా కొంతమంది చేస్తారు, కొంతమంది బాగా పట్టుదలతో చేస్తారు, రకరకాల వాళ్ళు ఉంటారు. కానీ ఎప్పుడైతే జ్ఞాన యోగం దాటి ఇక్కడికి వస్తావో, ఇక్కడ ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎంతసేపు కూర్చున్నా నీకు సమయం తెలియదు. అప్పుడే అయిపోయిందా, ఇంకొంచెం చేస్తే బాగున్నే. మరి అటువంటి స్థితిలోనే మనకు శ్వాస అనేది అంటే ఈ గురువుతో మనకు అనుసంధానం అవుతుంది. ఇది 4వ కొండ చాలా ఇంపార్టెంట్. సో కూర్చుంటేనే శ్వాస మీదంటే అది కుదరకపోవచ్చు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడు కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఎవరున్నా లేకపోయినా, సంగీతం ఉన్నా లేకపోయినా, ఎంత గోల జరుగుతున్నా నీ శ్వాసతో అంటే గురువుతో ఉంటాం కాబట్టి మీకు ప్రశాంతత ఉంటుంది. సో ఇది జ్ఞానయోగం తర్వాత వచ్చింది, అంటే మంచి కర్మలు చేస్తే ఆ కర్మల ద్వారా వచ్చింది. సో చూసుకోండి, ధ్యాన యోగము, ధర్మయోగము, జ్ఞానయోగము. ఇది శరీరము స్థాయిని వదిలినావు, మనసు స్థాయిని వదిలినావు, బుద్ధి యొక్క స్థాయిని వదిలినావు, ఆత్మ స్థాయికి వచ్చావు. పిరమిడ్ మాస్టర్లు అందరూ ఆజ్ఞా చక్రానికి చెందిన వాళ్ళు అని పత్రిస్తారు. అంటే గత జన్మల్లోనే వీళ్ళు ఎన్నో మంచి పనులు చేసి, ఎంతో సాధన చేసి ఇప్పుడు ఆత్మస్థితిలో ఆజ్ఞా చక్రంలో ఉన్న వాళ్ళు. అంటే ఎవరు చూసుకోండి, 1-2 రోజుల్లో కావచ్చు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కావచ్చు, ఆటోమేటిక్ గా చాలా మంది ఈ స్థాయికి వచ్చేస్తారు. కొంతమందికి ఇది చాలా కష్టమైనది, వీళ్ళకి ఎంతో ఈజీగా అయిపోతుంది. ఎందుకు అంటే ఎన్నో జన్మల్లో వీళ్ళు చేసిన సాధన వీళ్ళని ఇక్కడి నుంచి 1, 2, 3 కొండలకి 4వ కొండకు చేర్చింది. ఇది ఈ జన్మతో వచ్చింది కాదు. కొంతమందికి మీరు చెప్పండి, జన్మంతా చెప్పుకుంటున్న వాళ్ళు రారు, ఎందుకంటే వాళ్ళు ఇంకా ఈ స్థాయికి ఎదగలేదు. వాళ్ళ గురించి ఎక్కువ మీరు బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ఆత్మ ఎదిగినప్పుడు ఆటోమేటిక్ గా మీరు విషయం ఇచ్చారు కాబట్టి సమయం వచ్చినప్పుడు వాళ్ళు వస్తారు, అంతేగాని ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. తెలియజేసడం వరకే మన పని. ఎప్పుడైతే పిరమిడ్ మాస్టర్ అయ్యాడో అంటే ఈ యొక్క ఆ శ్వాసను గమనించడము, ఆ గురువుతో, శ్వాస అనే గురువుతో అనుసంధానమై సమయమే తెలియలేదు. 11 రోజుల ధ్యాన యజ్ఞం ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? అసలు ఇన్ని ధ్యాన యజ్ఞాలు అయిపోయినాయా? భూమి మీద పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ రాకముందు ఈ యజ్ఞాలే లేవు కదా. అందరూ ఏదేదో చేసేవాళ్ళు, చేతులతో, మంత్రాలతో, తంత్రాలతో ఇవి చేసేవాళ్ళు. కానీ ఈ ధ్యాన యజ్ఞం ఏంది అంటే ఇది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క సృష్టి అంటే ఇంతకుముందు లేనిది సృష్టించడము. సో భూమి మీద ధ్యాన యజ్ఞాలు లేవు, అది బ్రహ్మర్షి పితామహ పత్రి మేడం ద్వారా సృష్టించబడింది. ఎప్పుడైతే సృష్టించారో మీరు ఏమవుతారంటే బ్రహ్మ అవుతారు. చూడండి, బ్రహ్మర్షి అంటే పత్రి సార్ సృష్టించిన ఆయన. భూమి మీద ఇది లేదు, దీన్ని కొత్తగా సృష్టించారు. దాన్ని మనం అందరం పాటిస్తున్నాం కాబట్టి మనం కూడా క్రియేటర్స్, సహ సృష్టికర్తలము. ఒక పెళ్లి చేయాలంటే ఒకడే చేయలేడు, అందరూ కలిస్తే, అందరూ ఆ యొక్క కష్టాలు, ఆ పనులు పంచుకుంటే అది అద్భుతంగా జరుగుతుంది. ఈ ధ్యాన యజ్ఞం కూడా అంతే. ఏ ధ్యాన యజ్ఞమైనా మనం అందరం కలుస్తాము, అందరూ తలా అంత పని చేస్తే అది అద్భుతంగా విజయవంతం అవుతుంది. అందువరకే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో ఇంతవరకు ఏ ప్రోగ్రామ్ కూడా ఆటంకం కలగలేదు, అన్ని అద్భుతంగా. ఎందుకంటే ఇది ఒక్కరి చేత జరిగేది కాదు. పత్రి సారి యొక్క చైతన్యంతో, పత్రి మేడం యొక్క చైతన్యంతో, అందరి పిరమిడ్ మాస్టర్ల యొక్క సహకారంతో ప్రతిదీ జరిగింది. వాళ్ళు రావచ్చు, రాకపోవచ్చు,
కానీ వాళ్ళ హృదయంలో వాళ్ళ ఆత్మలో ఈ యొక్క ప్రోగ్రాం అద్భుతంగా జరగాలి. ఎందుకంటే మనము భూమాత కోసం పనిచేస్తున్నాము. భూమి మీద హింస ఉండనే ఉండకూడదు. ఏ కోడి, ఏ చేప, ఏ మేక, ఏ రొయ్యె, ఏ పాము అన్నీ కూడా హ్యాపీగా జీవించాలి, అందరూ హ్యాపీగా ఉండాలని మన ఉద్దేశం. కాబట్టి మనము హింసను తీసివేయడం కోసమే ఈ యొక్క యజ్ఞాలు చేస్తున్నాం. కానీ నీకు 10 రూపాయలు వస్తాయి, నాకు 20 రూపాయలు వస్తాయి, అతనికి ఒక పదవి వస్తుంది, ఇతనికి ఇంకేదో కిరీటం వస్తుంది, దీనికోసం మనం పని చేయట్లేదు. ఎందుకంటే మనం అవన్నీ దాటి ఇక్కడికి వచ్చినాం, ఆత్మ లెవెల్లో వచ్చినాం, మన శాశ్వతం అని మనకు తెలుసు. అందుకే చూసుకోండి, పిరమిడ్ మాస్టర్లు అందరూ ఈ స్థాయికి వచ్చిన వాళ్ళు. ఎప్పుడైతే ఇక్కడికి వచ్చారో చూసుకోండి, నేర్చుకున్న ప్రతి ఒక్కరూ వెంటనే చేసే పని ఏంటంటే ఇది పెద్ద లోయ. చూసుకోండి, ఇవన్నీ చిన్న చిన్న లోయలు, ఇది పెద్ద లోయ. దీన్ని ఏమంటారంటే పత్రి సారు సేవా యోగము, ఇది ధ్యాన యోగము, ఇది ధర్మ యోగము, ఇది జ్ఞాన యోగము. ఈ పెద్ద లోయ అనేది సేవా యోగము. చూసుకోండి, ఏ పిరమిడ్ మాస్టర్ మీకు 100లో 99 కాదు, 1000 మందిలో 999 మంది ధ్యానం నేర్చుకున్న తర్వాత, ఆ అనుభూతిని పొందిన తర్వాత చెప్పడమే స్టార్ట్ చేశారు. కొంతమంది ఇల్లును వదిలేశారు, కొంతమంది ఉద్యోగాలు వదిలేశారు, కొంతమంది ఏమేమి వదిలేరో వాళ్ళకే తెలియదు. ఎందుకు చేస్తున్నారు అంటే సత్యం యొక్క ప్రచారము వాళ్ళ ఆత్మకి ఎంతో తృప్తినిచ్చింది. ఆ ఎదుగుదలలో ఎంతో వాళ్ళు బాగుపడ్డారు. కాబట్టి అన్నిటినీ పక్కన పడి వాళ్ళు ఈ యొక్క సేవా యోగంలో నిష్ఠాతులైనారు. ఎప్పుడైతే సేవా యోగంలో ఉంటామో మీ పనులన్నీ చక్కగా నెరవేరుతాయి. మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ ఇంకా అన్ని కూడా ఆ బ్యాలెన్స్డ్ లైఫ్లో, అంటే బుద్ధితో, ఆల్రెడీ బుద్ధి జ్ఞానం వచ్చేసింది కాబట్టి ఎంతవరకు సేవ చేయాలి, ఎంతవరకు ఎవరితో ఎలా ఉండాలి, ఇవన్నీ నేర్చేసుకుని అయిపోయింది. కాబట్టి అంత సేవ చేస్తావు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు. ఆహారం కావాలి, మంచిగా సేవ చేసావు, చక్కగా శాకాహారం తీసేసుకున్నావు. మంచిగా సేవ చేసినావు, మంచిగా ఆటలు పాటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఉన్నాయి, దాంట్లో ఎంజాయ్ చేసినావు. తర్వాత ఎంతో అద్భుతంగా సేవ చేసినావు, ట్రెక్కింగ్కి వెళ్ళావు, అడవిలోకి వెళ్ళావు, అందరితో కలిసిమెలిసి సజ్జన సాంగత్యం చేసినావు. అంటే సేవలో అన్నీ ఉంటాయి, ఒక్క పనే కాదు. పనితో పాటు ఆనందము, ఆరోగ్యము, అందరితో కలిసిమెలిసి జీవితం, ఇవన్నీ నేర్పిస్తుంది సేవ. సో ఈ సేవ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో, ఇది ఎంత పెద్దది చూసుకోండి, ఇది అంతా ఎప్పుడు చేస్తామో ఇక్కడ మనకు ముక్తి, ఇక్కడ మనము జ్ఞానావాన్ ముక్తి అంటే ఇక్కడ వస్తుంది. జ్ఞాన యోగంలో ఉన్నప్పుడు కాదు మై డియర్ ఫ్రెండ్స్, జ్ఞానము పరిపూర్ణత అయినప్పుడు ముక్తి వస్తుంది. నేను 10th క్లాస్లో జాయిన్ అయిన వెంటనే నాకు సర్టిఫికేట్ ఇవ్వడు, లేకపోతే ఎల్కేజీలో యూకేజీలో నేను జాయిన్ అయిన వెంటనే నాకు 10th క్లాస్ సర్టిఫికేట్ ఇవ్వరు. నేను ఆ యూకేజీ ఎల్కేజీ ఏదైతే ఉన్నాయో అవి చెయ్యాలి, 5వ క్లాస్ వరకు చదవాలి, తర్వాత అవన్నీ నేర్చుకోవాలి, తర్వాత నేను 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు రావాలి, ఆ హై స్కూల్ అయిపోవాలి, తర్వాత అది కూడా అయిపోయిన తర్వాత నేను కాలేజీకి రావాలి, ఆ కాలేజీలో కూడా నేను అన్నీ నేర్చుకోవాలి, తర్వాత యూనివర్సిటీకి రావాలి, యూనివర్సిటీలో అన్నీ నేర్చుకోవాలి. ఆ తర్వాత నేను ఏదైతే ఇక్కడంతా నేర్చుకున్నానో, అంటే ఎల్కేజీ నుంచి యూనివర్సిటీ వరకు అవన్నీ నేను నేర్పియాలి, అందరికీ నేర్పియాలి, ఎంతమందికి వీలైతే అంతమంది నేర్పిస్తే అప్పుడు ఇక్కడ పొందావు, ఇక్కడ ఇచ్చేసావు, నువ్వు జీరో. ఇంకా నువ్వు ఏమి చేయాల్సిన పని లేదు. ఎందుకు? నువ్వు ఏదైతే ఈ లోకం నుంచి నేర్చుకున్నావో, అందరి దగ్గర నుంచి తీసుకున్నావో, అదంతా నువ్వు సంపూర్ణంగా ఇచ్చేసావు. అదే సేవాయోగం. ఎప్పుడైతే బ్యాలెన్స్ జీరో అయిపోయిందో నువ్వు పరమాత్మ ఒకటే. ఎందుకంటే పరమాత్మ బిగ్ జీరో, నువ్వు చిన్న జీరో. తో ఈ జీరో ఆ జీరో కలిసిపోయింది. జీరోతో ఏం కలిసినా అది జీరోనే అవుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే నువ్వు కంప్లీట్ గా జీరో అవుతావో నువ్వు హీరో అనబడతావు. ఎందుకంటే ప్రాపంచికంలో హీరో అంటే వేరే లెక్క, కానీ ఆధ్యాత్మికంలో నువ్వు అన్ని ఈ దేనికి మీద అటాచ్మెంట్ లేకుండా అన్నిటిని ఒకటేలాగా చూసే సమస్థితిలో ఉన్నప్పుడు అప్పుడు నువ్వు ముక్తి పొందినట్టు అర్థము. మరి ఈ అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మరి అహింస అనేది మనం ప్రథమంగా తీసుకున్నాం కాబట్టి, మరి ఆ అహింస ద్వారానే, ధ్యానం ద్వారానే ఈ భూమి మీద ధర్మ సంస్థాపన జరుగుతుందని ఒక కృత నిశ్చయంతో, మరి ఒక మాస్టర్కి ఆ సందేశం వచ్చిందేమో, చక్కగా మనము ఈ కలియుగ వైకుంఠం ఏదైతే అనుకున్నామో అక్కడ ఈ యొక్క అద్భుతమైన ధ్యాన యజ్ఞం జరుపుకుంటున్నాము. ఎక్కడ? తిరుపతిలో. బాగా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి భూమి మీదకి వచ్చిందే ధర్మ సంస్థాపన కోసం.
ఆయన ఏ తల్లి ఏ తండ్రి లేదు. ఆయన చైతన్యము వైకుంఠం నుంచి సరాసరి అన్ని లోకాలు దాటుకొని వచ్చి ఇక్కడ తన యొక్క బాడీని సృష్టించుకున్నాడు. ఎందుకు వచ్చాడు? భూమి మీద ధర్మ సంస్థాపన చేయడం కోసము. ఎప్పుడైతే మనం అందరం ఇలాగ మంచి పనులు చేసుకుంటూ సత్యాన్ని వెలుగులోకి తీసుకొస్తామో ఆటోమేటిక్ గా ధర్మ సంస్థాపన అయిపోతుంది. ఆయన వైకుంఠానికి వెళ్ళిపోతారు, మనము మన లోకాలకి వెళ్ళిపోతాము. ఆ తర్వాత మనకు భూమి మీద చేయాల్సిన పని ఏమి ఉండదు, వేరే లోకాలకి వెళ్ళి అక్కడ పని చేస్తాము. మరి అహింసని గట్టిగా పట్టుకుందాం, ఎంతమందికి వీలైతే అంతమందికి తెలియచేద్దాం. అదొక్కటే ముక్తి మార్గం. కాబట్టి మరి ఈ అహింస ఛానల్ పేరు కూడా ఎంతో అద్భుతంగా పెట్టారు. అహింస మెడిటేషన్ ఛానల్ రెండు ఉన్నాయి. మరి ఈ యొక్క టెక్నికల్ టీంకి, మరి ఈ స్థాపించిన రవిరాజ్ గారికి మరి ఎంతో మంది సహాయం చేసుంటారు. అందరి సహాయం లేకుండా ఏది ముందుకు రాదు. మరి వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి ఎవరెవరైతే ఎంతమంది అయితే గుప్తంగా ఉన్నారో మీ పేర్లు అవసరం లేదు, మీరు ఏం చేస్తున్నారో అవసరం లేదు, మీ యొక్క ఆధ్యాత్మిక పురోగతిని ఆత్మ జ్ఞానాన్ని ఈ ఛానల్కి ఇస్తే ఇంకా 10 మందికి 100 మందికి 1000 మందికి ఏ దేశంలో ఉన్నా అది వెలుగు చూపిస్తుందనే ఒక ఉద్దేశంతో విరమించుకుంటున్నాను. అందరూ ఎంతో ఓపికగా వినడానికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ మాస్టర్స్. ఓవర్ టు రవిరాజ్ గారు. జనమడుగు అనే ప్రాంతంలో మేము జర్నీలో ఉన్నాము. సో ఆయన ఈ రోజు సక్సెస్ఫుల్ గా యూట్యూబ్ లో వింటున్నటువంటి జ్ఞానులందరికీ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఇంటికి, ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, ప్రతి తీసుకెళ్లాలని కోరుకుంటూ, సో ఈ రోజు ఆలగడ్డలో ఒక 10 నిమిషాలు మనం వింటాం. సో సో లైట్ అండి ఈ అనుభవాలు అట్లే చెప్పండి. నా పేరు బాలరెడ్డి, జంగాలపల్లె. నేను 2009 సంవత్సరం నవంబర్ నెలలో కార్తీక మాసం తటపతి వీరరావు క్లాస్ విని ఆ రోజు నుండి మామూలుగా నెల రోజులు మాంసం తిన్నాను కదా కార్తీక మాసం అని, ఆ రోజు నుండి మారి శ్రీశైల ధ్యానయజ్ఞానికి పోయినా. శ్రీశైల ధ్యానయజ్ఞంలో నాకు 3 గంటల చీకట్లో ధ్యానంలో జంగాలపల్లిలో పిరమిడ్ రావాలని నాకు థాట్ వచ్చింది. మా ఊళ్ళో అందరికి చెప్పి జంగాలపల్లిలో పిరమిడ్ గురువుగారు వచ్చి గురువుగారు హ్యాపీగా ఆనందంగా ఉన్నాను. మా ఊర్లో పాక్సైడ్ విలేజ్ లో అయితే ఎప్పుడు వచ్చి సారు ధ్యానం మొదలు పెట్టామో అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క గలాట కూడా జరగకుండా అందరూ హ్యాపీగా ఉండే. వ్యవసాయ క్షేత్రంలో కూడా పిరమిడ్ కట్టించిన. వ్యవసాయ క్షేత్రంలో 2019లో అందరికీ వర్షాలు వచ్చింది. సో అప్పటి ఇప్పటి వరకు నేను ఎంత పని చేసినా నాకు పులికలేదు. నో డాక్టర్ నో మెడిసిన్ అనే దాంట్లో నేను సంపూర్ణంగా పరీక్షలు కూడా జరిగినాయి. ఆ పరీక్షల్లో కూడా నెగ్గిన. అనుభవాలు ఇప్పుడు ఇవ్వండి, దీన్ని పూర్తి చేయని చెప్పినాడు. ఇప్పుడు దాని మీద నేను పూర్తిగా మేమందరము ఈ రోజు కూడా ప్రచారం చేసి ఇంకా రేపు 30, 31 ధ్యాన
అందరి లెక్కల తిరుగుతా మీరు అందరూ కోరుచున్నాము. నేను అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక్క రోజు కూడా ఎంత పని చేసినా, ఎకరా పని నేను మా ఇద్దరు చేసినా మాకు పులికే లేదు. ఎన్ని రోజులు నడిచినా నాకు పులికే లేదు. ఎంత తిరుపతికి 3 సంవత్సరాలు నడిచిన ధ్యానంలో అంత పవర్ వచ్చింది. ఇంకా నా అనుభవాలు ఇంకా చెప్పడానికి ఇప్పుడు నాకు ఇప్పుడంతా దిగులు అవుతా, చిక్కులు పోతా, మళ్ళీ హ్యాపీగా మాట్లాడతా. ఇంకొకనాడు మాట్లాడతా. రేపే మాట్లాడతా. సరే ఓకే సార్. సో అందరికీ నమస్కారం. మరోసారి అందరికీ నమస్కారం. ఎవరు వెళ్ళకండి, అందరూ వినాలి. చక్కగా, అద్భుతంగా, దిగ్విజయంగా అహింస మెడిటేషన్ ఛానల్ లాంచింగ్ జరగడం మనందరి యొక్క సంకల్పము. పత్రిజీ సార్ యొక్క ఆశీస్సులతో దిగ్విజయంగా మనం లాంచ్ చేసుకుంటున్నాము. మరో మాస్టర్ మన పక్కనే డ్రైవింగ్ సీట్ లో ఉన్నారు. సో డ్రైవింగ్ చేస్తూ ఆయన అనుభవాలు మనకి పంచబోతున్నారు. స్వామి కోసి మండలం, కోసి విలేజ్, కర్నూలు జిల్లా. నేను 2006 నుంచి ధ్యానం చేస్తున్నాం సార్. 2006 చిన్న చిన్న సమస్యలతోటి ఇబ్బంది పడుతూ ధ్యానం చేస్తున్నాము. ఇబ్బందులు ఎన్నున్నా వాటిని ఎదుర్కొనే శక్తి ధ్యానంలో వస్తుంది కాబట్టి సమస్యలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ధ్యానం అయితే ఆపడం లేదు. కానీ ఇప్పుడు ధ్యానం చేయడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా నాకు పెద్ద ప్రాబ్లం అనిపించడం లేదు. ఎందుకంటే ఈజీ సొల్యూషన్ దొరుకుతుంది. ధ్యానం చేయడం వల్ల మనకు ఏదో ఒక రూపంలో సొల్యూషన్ దొరుకుతుంది. ఆ సమస్యలు అర్థం చేసుకోవడానికి మనకు ధ్యానం ఎంతో సహకరిస్తుంది. ఆ సమస్యను అర్థం చేసుకోవడం వల్ల ఎంత పెద్ద సమస్య అయినా చాలా సులభంగా ఎదుర్కోవడానికి మనకు ధ్యానం అనేది చాలా ఉపయోగపడుతుంది. అలాగే మీరు ధ్యానంలోకి వచ్చిన పాత్రసార్లు 2009లో కలుసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి యజ్ఞంలో పార్టిసిపేట్ చేస్తూ ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ, తర్వాత 2012లో ఒకటి రూప్ టాప్ పిరమిడ్ ఇంటి పైన నిర్మించుకోవడం జరిగింది. అప్పటి నుంచి మళ్ళీ లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోయింది నాది. ఎందుకంటే ధ్యానం చేసిన తర్వాత కొంత మార్పు ఉంటుంది. ఎప్పుడైతే మనం పిరమిడ్ నిర్మిస్తామో అది మళ్ళీ పరింతలయ్యి మళ్ళీ ఇంకా ఎక్కువ మార్పులు మనల్ని ఎంతో ముందుకు తీసుకెళ్ళడానికి, ధ్యానంలో ఎన్నో అనుభవాలు రావడానికి. కానీ అనుభవాలు అంటే ధ్యానంలో రావు కానీ ఫిజికల్ గా చాలా అనుభవాలు ఉంటాయి. మనం ప్రతిదీ ఒక అనుభవం. ధ్యానం చేసిన తర్వాత మనము ఏ సమస్య ఎదుర్కొన్నా ఎవరో ఒకరి ద్వారా దాన్ని సాల్వ్ చేసుకోవడము, ఇలాంటి అనుభవాలు అంటే ధ్యానంలో ఏదో మూడో పని రావడము, ఇంకేదో మాస్టర్ కనిపించడం కాదు. భౌతికంగా మనకి ఎన్ని మార్పులు వస్తున్నాయో అవన్నీ అనుభవాలే. ఎందుకంటే ధ్యానంలో రాకముందు ప్రతిదీ చిన్న చిన్న పనులు, చిన్న చిన్న సమస్యలు కూడా కొండంతగా వాటి ఒక ప్రాబ్లం పెద్దగా అనిపించేది. కానీ ధ్యానం చేసిన తర్వాత, పిరమిడ్ కట్టిన తర్వాత ఇంకా చాలా ఈజీ అయిపోయింది. ఎలాగైతే మనం కాలినడకన వెళ్ళేదానికి ధ్యానంలో చేయకున్న వాళ్ళు కాలినడకన వెళ్ళినట్టు ఉంటది, ధ్యానం చేసిన వాళ్ళు బైక్ మీద వెళ్ళినట్టు ఉంటది, పిరమిడ్ కట్టిన వాళ్ళు కార్లు లేదంటే డైరెక్ట్ ఫ్లైటే. అంత ఈజీగా మనం ప్రయాణం అనేది, జీవిత గమ్యం అనేది చాలా సులభతరం అయిపోతుంది. తర్వాత మళ్ళీ రీసెంట్ గా 2022లో కూడా ఒక పిరమిడ్ మళ్ళీ కొత్తగా ఇంకోటి 2012లో రూప్ టాప్ పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. ఇప్పుడు 2022లో కోసం విశ్వకాంతి పిరమిడ్ అని పిరమిడ్, అండర్ గ్రౌండ్ పిరమిడ్ నిర్మించడం జరిగింది. అప్పటికి ఫస్ట్ రూప్ టాప్ పిరమిడ్ కట్టుకున్న కొంత మార్పులు కనిపించేవి. ఇప్పుడు మళ్ళీ అందరి కోసం విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరం నిర్మించిన తర్వాత ఇంకా చాలా అద్భుతాలు జరుగుతుంది. అసలు చూసేవాళ్ళు చేస్తుంటారు కింద బండి పైన నార్మల్ ఏదో తోపుడు బండి మీద పనులు చేస్తుంటారు. ఇప్పుడు మళ్ళీ కూతురు మ్యారేజ్ చేశాను, తర్వాత కారు కూడా తెచ్చుకున్నా. ఇదే సంవత్సరం జనవరిలో కారు తెచ్చుకున్నా.
నా కారు సర్వీస్ కోసం కూడా వదిలేసా. పిడిమిడికి ఇచ్చింటే పిడిమిడి వచ్చింది, కారుకి ఇచ్చింటే కారు వచ్చింది. ఎన్నో సార్ మనము ధ్యాన ప్రచారం చేసి మనకున్న సమస్య ఇతర సమస్యలు పోతే ధ్యాన ప్రచారం చేయడం వల్ల ధ్యానం బాగుంటుంది. పిరమిడ్ కట్టించడం వల్ల ఇంకా పిరమిడ్ ఎవరికైనా డొనేషన్స్ ఇవ్వడం వల్ల మనకు రాదని ఒక మా పక్క విలేజ్ లో వేరే వాళ్ళు పిరమిడ్ కడతామంటే వాళ్ళకి కొద్దిగా ఒక 10,000 పిలిచి మరి డొనేషన్ ఇచ్చాను అన్నమాట. వాళ్ళు ఏం అడగలేదు నన్ను, ఇంటికి పిలిచి మరి వాళ్ళకి డొనేషన్స్ ఇచ్చాను. దానివల్ల నాకు పిరమిడ్ వచ్చింది. వాళ్ళు ఇంకా పిరమిడ్ నిర్మాణం జరగలేదు, దానికన్నా ముందు నా పిరమిడ్ నిర్మాణం అయిపోయింది. వాళ్ళే ఆశ్చర్యపోయింది, ఏం సమయం అసలు పిరమిడ్ కట్టే ఆలోచన లేకుండా నీకు, మాకన్నా ముందు నువ్వే కట్టుకున్నావు అన్నారు. తర్వాత మన మాస్టర్లు కొంతమంది వచ్చేవాళ్ళు ఇన్వైట్ చేయడానికి ప్రోగ్రామ్స్ కి, తిరుపతి నుంచి, కొట్టాల నుంచి, కడతాల నుంచి, ఎక్కడ నుంచి వచ్చేవాళ్ళు. చిన్న పిరమిడ్ అది, అక్కడికి వచ్చి నన్ను ఇన్వైట్ చేసేవాళ్ళు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్స్ కి డబ్బులు పే చేయడము నా వంతు ఇచ్చేవాడిని. దానివల్ల నాకు మళ్ళీ కారు కూడా రావడం జరిగింది. అంటే ఇస్తే వస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్. మనం ఏదైతే ఇస్తామో తిరిగి పొందుతామనే దానికి ఉదాహరణ, ఎగ్జాంపుల్ కూడా నేనే. చాలా మంది ఏ సమయం చిన్న వ్యాపారం కూడా పూర్తిగా చేయవు, ఇంటి దగ్గర నుండి చేయవు, అలాంటిది మళ్ళీ నువ్వు పిరమిడ్ కూడా కట్టావు అని ఆశ్చర్యంగా చూస్తుంటారు. అంటే ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి అర్థం కాదు, ఏం చేస్తున్నాడు, జాబ్ చేస్తున్నాడా చెప్పకుండా. ఈయన చెప్పడు కానీ ఏదో చేస్తున్నాడు అనుకుంటారు, అది వాళ్ళకి అర్థం కానిది సేమ్. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మాట్లాడేటివి, ఇప్పుడు జర్నీలో ఉన్నాను కాబట్టి సారీ మాస్టర్. మళ్ళీ నెక్స్ట్ రేపు ఎపిసోడ్ మళ్ళీ ఒకసారి మాట్లాడతా. థ్యాంక్ యూ వెరీ మచ్. సో నుంచి ఒక మాస్టర్, మరోసారి ఇంకొక మాస్టర్ ఉన్నారు మన దగ్గర, ఆయన యొక్క అనుభవాలు కూడా మనం చక్కగా విందాము. జయరామ్ రెడ్డి గారు ఆలగడ్డ. అందరికీ నమస్తే. జయరామ్ రెడ్డి, నాది ఆలగడ్డ. నేను 2012లో ధ్యానంలోకి వచ్చాను. ధ్యానంలోకి రావడమే శాకాహారిగా మారిపోయాను. క్యాన్సర్ వరకు మొత్తం పొలంలో పంటలు కూడా అద్భుతంగా పోతాయి, మందులు తక్కువ కన్నా. కానీ అందరితో పాటు ఆశ్చర్యపోతారు అందరూ, ఈ మాతృపాటి వండుతానని అందరూ ఆశ్చర్యపోతుంటారు అనమాట. ధ్యానం వల్ల మనకు అన్ని సమకూరుతాయి అన్నమాట. అసలు ధ్యానం నేను ధ్యానం ప్రచారం ఎక్కువ చేస్తుంటాను అనమాట. ధ్యాన ప్రచారం చేయడం ఏం జరిగిందంటే, నేను ఒకసారి మా చేను యాప చెట్టు యాప చెట్టు కొడితే ఏదో పాపం అంటారు కదా అని చెప్పి కొట్టకూడదు కదా అని, ఈ కొమ్మ ఎక్కువ ఈ కొమ్మ ఒకటి కొడితే బాగుంటాదేమో అనుకునే ఆలోచన వచ్చింది అంతే. అనుకునే నేను మళ్ళీ మర్చిపోయి యథావిధిగా. కానీ అది ఒక నెల కల్లా మా ఊర్లో పెద్ద వానాకాలం వచ్చింది. కానీ ఆ రోజు పడిపోలే. ఆ రోజు మళ్ళీ చూసి అన్ని ఎన్నో మార్లు పడిపోయినాయి మా ఊర్లో, కానీ ఆ రోజు వల్లే. మళ్ళా ఒకసారి సపరేట్ గా నేను అనుకున్నాను కాబట్టి ఇది నేను ఏ కొమ్మ కొట్టాలని అనుకున్నాను, కొడితే పాడని అనుకున్నాను. అదే కొమ్మ ఇరిగి పడింది. అసలు ఎక్కడే కానీ ఆ రోజు గాలి లేదు, వాన లేదు, ఏం లేదు అనమాట. అట్లే మనం ఎత్తుకోవాలి తప్పదు, మనం ఇలా ఏం ఆలోచన చేస్తే అది జరుగుతుంది అనమాట. అందుకని మనము పాజిటివ్ గానే ఆలోచన చేయాలి, ఎప్పుడు నెగిటివ్ గా ఆలోచన చేయకూడదు అనమాట. అలాగే మాకు బర్రెలు కూడా ఉన్నాయన్నమాట, వ్యవసాయం కాబట్టి. బర్రెలు తిరిగి వచ్చినాక మాంసారము తినకూడదు కదా, పాపం కదా. దున్నపోతులు ఉడితే వాళ్ళను మా దేవుళ్ళకి అమ్ముతారు అన్నమాట. వాళ్ళు పోసుకొని తింటారు. 5 రోజులు అయితే సాక్కుంటారు. ఎట్లా చేయాలబ్బా ఇవి దున్నపోతులు ఉట్టి ఏం చేయాలా అనుకుంటుంటే, అప్పటి నుంచి అసలు సంవత్సరానికి 4-5 బర్రెలు ఉన్నాయి అనుకోండి. అసలు ఎప్పుడో 10 ఈతలు ఇంతే ఒక్కటి అట్లా పుట్టేది. అన్ని ఎక్కువ 99% 5 పుట్టేది అనమాట. భలే ఆశ్చర్యం అనిపించింది అసలు నాకు. అంతకుముందు దున్నపోతులు ఎక్కువ పుట్టేవి. నేను ఎప్పుడైతే యోచన చేశానో విషయం నాకు సహకరించింది అనమాట.
అట్లాగా ధ్యానం వల్ల అన్ని లాభాలే అన్నమాట. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతో చక్కగా ఈ రోజు వినాయక చవితి సందర్భంగా పిరమిడ్ ధ్యానం, అహింస, భూమాత సాక్షాత్కారం మరియు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం చేయడానికి, ఆరోగ్యమయం చేయడానికి, ఐశ్వర్యవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి మనం ఈ భూమి మీదకి వచ్చాము అని ఎంతో మంది మాస్టర్లు ఒక చేత్తో డ్రైవింగ్ చేస్తూ మరో చేత్తో మైక్ పట్టుకొని మనకు అనుభవాలు పంచారు. తిప్పయ్య గారు మరియు శ్రీరామ్ రెడ్డి గారు, మరి రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ప్రాజెక్ట్ 4 గంటలు 3 రోజులు 31, 1వ తేదీ ధ్యాన మహాయజ్ఞం ఇక్కడ నిర్వహించబోతున్నారు. మెగా పిరమిడ్ కాశీరెడ్డి నాయన మెగా పిరమిడ్ 111 అనే ప్లానింగ్ లో వెళ్తూ ఉంది వరకు. సో దానికోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. మరి ఒక 2 నిమిషాలు తిక్కయ్య గారు మాట్లాడాలి అంటున్నారు. సో ఆయన ఒక 2 నిమిషాలు మనం ఆయనది విందాం. మాస్టర్ యాక్చువల్లీ తీసుకున్నప్పుడు డ్రైవింగ్ తీసుకున్నాకే నేర్చుకుందామని అనుకున్నా, కానీ తీసుకున్నాక ఒక 2-3 నెలలు డ్రైవర్ పెట్టుకుని మెయింటైన్ చేశాను. కానీ కొద్దిగా నేర్చుకున్నాను. ఫస్ట్ టైం ఇంత హెవీ డ్రైవింగ్ చేయడం అనేది ఫస్ట్ టైం. కాశీరెడ్డి నాయన పిరమిడ్ కోసం సర్వీస్ చేద్దామని సొంతంగా కార్ డ్రైవ్ చేస్తూ ఇంత అద్భుతంగా కార్ డ్రైవ్ చేయడం అనేది ఎవరు ఇంత తక్కువ టైంలో ఎవరు నేర్చుకోరు అనుకోని నేను అనుకుంటున్నా. కానీ నేనైతే నేర్చుకున్నా. హైవేలో 150 స్పీడ్ లో కూడా ధైర్యంగా బండి తోలడం అనేది అదంతా ఒక మాస్టర్లు ఎన్నుకుని వాళ్ళు నడిపిస్తున్నారు. లేదంటే ఇంత తక్కువ టైంలో డ్రైవింగ్ నేర్చుకోవడం, సింగిల్ హ్యాండ్ తో డ్రైవింగ్ కంట్రోల్ చేయడం అంటే అది ఆషామాషి విషయం కాదు. చాలా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ధ్యానానికి మాస్టర్లకి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. మాస్టర్ అందరికీ కూడా థ్యాంక్ యూ మాస్టర్స్. అది చక్కటి విషయాలు, చక్కటి అనుభవాలు మనం అందరూ వింటున్నాము. ఈరోజు చెప్పుకోదగినటువంటి విషయం ఏమంటే, విశేషమైనటువంటి జ్ఞానాన్ని మనం అందుకోవాలంటే సారు ఆల్రెడీ మనకు చెప్పారు. విఘ్నేశ్వరుడు యొక్క అనుగ్రహం, మన విఘ్నాలని మనమే తొలగించుకోవాలని శరీరము, మనసు, బుద్ధి, ఆత్మ, సో ఇలా మనకి చక్కగా 5 వేళ్ళు చూపిస్తూ మనకు వివరించినటువంటి సురేష్ మాస్టర్ గారికి గట్టిగా క్లాప్స్ కొడుతూ, ఇంకా మనకి మరిన్ని విషయాలు అందించడానికి రకరకాల జ్ఞానము భాండాగారమే ఈ భూమండలం. ఈ భూమి మీదకి మనం వచ్చింది గొప్ప జ్ఞానాన్ని మనం అందుకోవడం కోసమే, ఆనందంగా జీవించడం కోసమే. కాబట్టి ఈ ఆనందం అనేది ఎక్కడుంది అని ప్రతి ఒక్కరూ వెతుకుతూ ఉంటారు. ఆ ఆనందం అనేది మీలోనే ఉంది అని తెలియజేయడం కోసమే ఈ ఛానల్ నిరంతరం కృషి చేయాలని ఎంతో మంది మాస్టర్లు ఈ జూమ్ లోకి వచ్చి తమ అనుభవాల్ని, తమ జ్ఞానాన్ని అందించాలని కోరుకుంటూ, అలాగనే మనకి కోటేశ్వర్ రెడ్డి గారు సముదాయం గ్రామం నుంచి ఆయన అనుభవాల్ని మనం 2 నిమిషాలు 10 నిమిషాలు విందాం. సార్ మీకి మ్యూట్ ఆన్ చేసుకోండి. అందుబాటులో ఉన్నారా? మీరు పరిచయం చేసుకొని మీ అనుభవాలు పంచండి. మన ఇక్కడ విశేష ఆత్మ బంధువులకంతా నా నమస్కారాలు. మన పత్రి సుభాష్ పత్రిజీకి స్వర్ణమాల అవి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ధ్యానం అనేది తెలియకపోతే మనం చాలా అజ్ఞానంలో పోయేసి ఉండేవాళ్ళము. కానీ ఈరోజు ఈ ధ్యానం వల్ల మనం ఈరోజు మనలో ఉండే మార్పులు సహజంగా తెలుస్తుంది. ధ్యానం ద్వారా మన ఆరోగ్యం, ధ్యానం ద్వారా సకల భోగాలు, ధ్యానం ద్వారా సకల
సంకల్లాలు నెరవేరుతుంది. కాబట్టి ధ్యానం ప్రతి ఒక్కరూ చేయాలని మేము మేము ప్రయత్నం చేస్తున్నాము. అందరికీ చెప్పుకుంటూ ఈ ధ్యానాన్ని గురించి వివరిస్తూ చెప్తున్నాము. ఇంటింటా ప్రచారం చేస్తూ మేము వచ్చింది ఇప్పుడే ఈ ప్రచారంలో విలేజ్ లో ధ్యాన ప్రచారం చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళని ఒకసారి వీడియోలో చూపించాల్సిందిగా కోరుచున్నాము. సో అక్కడ ఎవరైతే సామూహికంగా ధ్యానం చేస్తున్నారో వాళ్ళు ఒకసారి వీడియోలో చూపించండి. సో ఎందుకంటే ఎంతో జ్ఞానం సముదాయం గ్రామంలో గత 2 మండల ధ్యానాలు నిర్వహించడం, శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుంది. ఇదే విధంగా పుత్తూరులో మరియు పరిసర ప్రాంతాల్లో సానాగుప్పము మరియు అనేక రామసముద్రము, కైలాసపురము ఇలా రకరకాల గ్రామాల్లో నుంచి మాస్టర్లు మనకి ఈ జూమ్ లో వాళ్ళ యొక్క అనుభవాన్ని పంచడానికి సిద్ధంగా ఉన్నారు. రేపటి జూమ్ లింక్ ని అందరినీ షేర్ చేసి వాళ్ళని ప్రతి ఒక్కరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మనం తెలియజేయాలి. సో ఇప్పుడు జర్నీలో ఉంటూ కొన్ని విషయాల్ని మనము ఇక్కడ చెప్పడానికి టైం పడుతుంది కాబట్టి ఈ రోజే లాంచ్ చేసాము. ఈ శుభ తరుణంలో ఇంతమంది జ్ఞానాన్ని మనకు అందించారు. వాళ్ళందరికీ ఒకసారి క్లాప్స్ కొడుతూ ఒక విషయం ఏంటంటే ఈ రోజు మనం చాలా చక్కగా ఈ క్లాస్ ని నిర్వహించుకోవడానికి ఎంతో మంది కృషి చేశారు. అందులో ప్రకాష్, శ్యామ్ ప్రకాష్ మరియు ఫ్రెండ్స్ చాలా మంది దీనికి మనకి సపోర్ట్ చేస్తారు. ఫ్యూచర్ లో ఇంకా మనం రోజు రోజుకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ సురేష్ సార్ ఇంకా 30 minutes ఉంది. ఒక కాన్సెప్ట్ చెప్పారంటే మేమంతా విని ఈరోజు జ్ఞానాన్ని ఈ క్లాస్ ని క్లోజ్ చేసుకోవచ్చు. ఒక ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు స్వామి, 20 కిలోమీటర్లు. సరే అడుగు. మైలూరు పోలా, అలగడు కదా. సో ఓకే, ఒక చిన్న విషయం మనం తెలుసుకుందాం. ధ్యానం సర్వరోగ నివారణి, ధ్యానం సకల భోగకారిణి, ధ్యానం సత్య జ్ఞాన ప్రసాదిని. సో ప్రతి మనిషికి ఈ విషయము మనం ఎలా తెలియచేయాలి అనేది మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. నిజంగా కళ్ళు మూసుకుంటే మనకి ఈ ధ్యానం వలన అన్ని రోగాలు నయమవుతాయా? సారు నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది, కట్ అయి ఉన్నారు. సో వచ్చినప్పుడు మళ్ళీ అందుకుంటారు. మన శ్వాసను మనం ఎప్పుడైతే గమనిస్తామో మనకు అనేక సందేహాలు ఇక్కడ రావడం జరుగుతుంది. ఆ సందేహాల నుంచి మనం బయట రావడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ప్రతిరోజు నిద్ర లేచింటనే మన వయసు ఎంతో 6 నిమిషాలు ధ్యానం తప్పనిసరిగా విధిగా చేయాలి. ఎప్పుడైతే మనము ప్రతిరోజు సాధన మీద ప్రయత్నం చేస్తూ ఉంటామో ఆ ప్రయత్నం ఫలితాన్ని తప్పకుండా మనకి అందిస్తుంది. కాబట్టి ధ్యానం ప్రతి ఒక్కరికి అవసరమే. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ధ్యానం చేయవలసిందే. శ్వాస లేకపోతే ఈ ధ్యానము అవసరమే లేదు. కాబట్టి శ్వాస లేని వాళ్ళు ఈ భూమి మీద ఎక్కడా లేరు. కాబట్టి శ్వాస ఉన్న వాళ్ళందరూ ఈ ధ్యానానికి అర్హులే. దాదాపుగా అనేక మండలాల్లో, స్కూళ్ళల్లో మరియు టీచర్లకి, ఉపాధ్యాయులకి అనేక ప్రాంతాల్లో ధ్యానం అందించడము, అలాగే ప్రతి ఒక్కరికి జ్ఞానం గురించి మనం తెలియజేయడం కోసమే ఈ ఛానల్. మనకి ఎన్నో సందేహాలు తొలగాలంటే రేపు గాని మనకి మరొక మాస్టర్ మన ముందుకు వస్తారు. ఎంతో జ్ఞానాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ అనుభవాలు మనం చక్కగా విందాం. ఇక్కడ మనకి ఓపిక, సహనము చాలా అవసరము. సో మనం అనుకుంటాము ఇక్కడ సరైనటువంటి సెల్ ఫోన్ లో మనకి లేకుంటే జూమ్ లో ఇవన్నీ తెలుసుకోగలమని. నిజమే, ప్రాక్టికల్ నాలెడ్జ్ కి, ప్రత్యక్ష జ్ఞానానికి, పరోక్ష జ్ఞానానికి కొంత తేడా ఉంటుంది. సో అయినప్పటికీ విషయ జ్ఞానం అయితే మనం అందుకోగలుగుతాం. ఎప్పుడైతే మనకి విషయాలు తెలుస్తూ ఉంటాయో మనం మనం చక్కగా మనలో మార్పుల్ని మనం చేర్చుకోగలుగుతాం. కాబట్టి ఎటువంటి సందేహం అవసరం లేదు. ఈ డిజిటల్ ధ్యాన మహాయజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి అనేక మంది మాస్టర్లని మనం ఆహ్వానించుకుంటూ చక్కగా ప్రతి ఒక్కరికి గాని
మనం ఏం చేయాలంటే ఈ యొక్క జూమ్ క్లాస్ యొక్క లింక్ ని షేర్ చేయాలి. షేర్ చేసామంటేనే మనకి వాళ్ళకి తెలుస్తుంది ఇక ఇలా జరుగుతున్నాయి, ఎన్నో మంది మాస్టర్లు వస్తున్నారు, వాళ్ళ యొక్క అనుభవాలు వింటున్నారు, చెప్తున్నారు, మనం వినాలి. వింటేనే అనుభవం నుంచే మనకి సాధన ముందుకెళ్తుంది. మన సందేహాలకు గల కారణం ఏంటంటే సాధన లోపం, సాంగత్య లోపం. ఈ సాధన సాంగత్యము ఎప్పుడైతే మనం సరిగ్గా చేసుకుంటూ వెళ్తామో అప్పుడు ఆటోమేటిక్ గా అంచెలంచెలుగా మనము ధ్యానంలో ముందుకెళ్తాం. మనం సాధనలో ఉన్నటువంటి సమస్యల్ని తొలగించుకుంటాం. ఆరోగ్యం కోసం, ఆనందం కోసం ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం అనేది విధిగా తప్పనిసరిగా మనం చేయడం మొదలు పెడతామో ఒక 40 రోజులు దీక్షగా ఎవరైతే ధ్యానం చేస్తారో వాళ్ళకి జ్ఞానం వచ్చి తీరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అయితే కృషితో నాభి దుర్భిక్షం. మనం కృషి చేయాలి. మన పట్ల మనము, మన కోసం మనము ఈ ధ్యానం చేస్తున్నాము, ఎవరి కోసమో కాదు. మనం మన జీవితాన్ని ఉద్ధరించుకోవడం కోసం, ఉద్ధేరాన్ ఆత్మ ఆత్మానం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసమే ఈ ధ్యానం. పిరమిడ్ లో ధ్యానం మహాశక్తి, అద్భుత శక్తి. పిరమిడ్ అనేది ఏంటంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి క్షేత్రం. ఆ శక్తి క్షేత్రంలో మనం ఎప్పుడైతే ఆ అద్భుతంగా ధ్యానం చేస్తూ ఉంటామో ఆ అక్కడ శక్తి ప్రకంపన శక్తులు పెరిగి ఆ చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆ చాలా ప్రశాంతంగాను మారడం జరుగుతుంది. వర్షాలు బాగా పడతాయి, మంచిగా పంటలు పండించుకోవచ్చు. ఇంకా ఎన్నో లాభాలు. మన పిరమిడ్ ని ఉపయోగించుకోవడం మనకు తెలియాలి కానీ శతకోటి లాభాలు. అలాగే ప్రకృతిలో ధ్యానం మహాశక్తి, పౌర్ణమి ధ్యానం అద్భుత శక్తి, అమావాస్య ధ్యానం ఎంతో జ్ఞానాన్ని మనకు అందిస్తుంది. మన శరీరంలో ఉన్న రుగ్మతలన్నీ ఈ సామూహిక ధ్యానాలు, ప్రకృతి ధ్యానము మరియు పౌర్ణమి ధ్యానము, అమావాస్య ధ్యానము ఎప్పుడైతే విరివిగా మనం చేస్తూ ముందుకెళ్తామో ఆటోమేటిక్ గా మన జీవితంలో మనకున్నటువంటి అనేక సమస్యల నుంచి మనం బయట రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఈ ధ్యానాన్ని, ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించాల్సిందిగా కోరుతూ చివరిగా ఒక 5 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం. హాయిగా కూర్చుందాం. సంగీత నాద ధ్యానం చేద్దాం. ఎవరు కళ్ళు తెరవరాదు. క్లోజ్ యువర్ ఐస్. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనించాలి. సహజంగా, సరళంగా, సున్నితంగా, స్వాభావికమైనటువంటి మనలో జరుగుతున్నటువంటి శ్వాసని గమనించడమే ధ్యానం. పరధ్యానం పరమ కష్టం, ధ్యానం పరమ సుఖం. హాయిగా కూర్చుందాం. 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవరాదు. శ్వాసని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. ముక్కులోన గాలి, ముక్తికి మరి దారి. బుద్ధుడి మార్గం అహింసా మార్గం, కృష్ణుడి మార్గం అహింసా మార్గం, రాముడి మార్గం అహింసా మార్గం. ఏం చేస్తున్నారు? ఏ ఆలోచనలు వద్దు. హాయిగా కూర్చుందాం. శ్వాసని గమనిద్దాం. శ్వాస మీద ధ్యాస. రాలేదా?
మ్యూట్ ఆన్ చేసుకోండి. సో రేపు యథావిధిగా ఎవరైనా తమ అనుభవాల్ని పంచాలి అనుకుంటే ఈ ఛానల్ ద్వారా ఇక్కడ జరుగుతున్న ప్రతి కాన్సెప్ట్ ఇందులో మనం చెప్పుకోవడం జరుగుతుంది. సో 2 గంటలంటే ఎక్కువ అని భావించద్దండి. చాలా తక్కువ సమయము. మనకి చేయంగా దీంట్లో ఉన్నటువంటి జ్ఞానము మనము ఒక్కరే 2 గంటలు 3 గంటల క్లాస్ చెప్పగలిగే టాలెంట్ ఉంటుంది. కాబట్టి అప్పుడు తక్కువ అయితే మళ్ళీ మరుసటి రోజు అలా చేయాల్సి వస్తుంది. కాబట్టి మినిమం 1 అవర్ ధ్యానము, 1 గంట జ్ఞానం. కాబట్టి 1 గంట ధ్యానము 6 నుంచి 7 వరకు, 1 గంట ధ్యానం 7 నుంచి 8 వరకు మనకి జూమ్ లో యూట్యూబ్ ఛానల్ ద్వారా జ్ఞానాన్ని అందించుకోవడానికి మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరూ 6 to 7 మెడిటేషన్ చేయాలి. 7 to 8 జూమ్ లింక్ టైమింగ్ సెట్ చేస్తాము. సో అందరూ ఈ ఛానల్లో వచ్చి తమ జ్ఞానాన్ని పంచాల్సిందిగా కోరుతున్నాం. చక్కగా ఈ రోజు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి అహింస మెడిటేషన్ ఛానల్ కి కథల ధ్వనులతో క్లాప్స్ కొడుతూ రేపు తదుపరి క్లాస్ లో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు అందరికి. నమస్కారం.